అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, మన హిందూ సాంప్రదాయం ప్రకారం అలాగే మన సనాతన ధర్మం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క మాసంలోని ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత అలాగే ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా. తర్వాత మనకు వచ్చేసి మార్గశిర మాసం. మరి ఆ మార్గశిర మాసం యొక్క విశిష్టత ఏమిటి, దాని ప్రత్యేకత ఏమిటి అంటారు? అంటే ఇప్పుడు పురాణాల ద్వారా శాస్త్రీయం ద్వారా ఎందరో చెప్తున్నారు, రోజు టీవీలో పేపర్లలో మనం వింటున్నాం. దాని ద్వారా కాకుండా నేను సైంటిఫిక్ గా ఈనాటి జనరేషన్ పిల్లలకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదే నేను రాసినటువంటి విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు. అంటే ఏంది, ప్రతి మాసానికి, ప్రతి పూజకి, దేవుడి యొక్క రూపానికి, ప్రతిదానికి ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఎలా మనకు విశ్వంలో నుంచి మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, అదే సైన్స్ ప్రకారం ఆధ్యాత్మికతకు అర్థం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ పోతున్నాను. ఇప్పుడు కార్తీక మాసం అంతా ఏం జరిగింది, మధ్య మాసము అన్నప్పుడు ఏమవుతుందంటే అది మన ఆజ్ఞా చక్రానికి చాలా పవర్ఫుల్ గా మనకు చంద్రకాంతి అందే రోజులు. అందుకనే చంద్రుడి పూజలు అంటే శివ పూజలు ఎక్కువ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇది చలికాలాన్ని సూచించడానికి ఏం చేశారంటే పూర్వీకులు మనకు ప్లేవే మెథడ్ మనకి ఇచ్చారు. అంటే ఏంటి, అప్పటి కాలంలో సంస్కృతమే ఉంది కదా నాన్న. ఆత్మ, పరమాత్మ, శివుడు, రాముడు, ఆ కులాలు అవన్నీ కూడా సంస్కృత పదాలుగా ఇచ్చారు. ఇప్పుడు మన భగవద్గీత గాని, వేదాలు గాని అన్ని కూడా మనకు సంస్కృతంలో ఉన్నాయి. ఇప్పటి కాలంలో మనకు ఉంది ఇంగ్లీష్, సంస్కృతం అసలే రాదు మన పిల్లలకి. వాళ్ళని ఆధ్యాత్మికంగా నేను చెప్తే ఈ టీవీ ఛానల్ బంద్ చేసి పక్కకి వెళ్ళిపోతాడు. అమ్మాయి పురాణాలు విని పుక్కటి పురాణాలే బాబు, మళ్ళీ కూడా ఇదే ఛానల్లో మళ్ళీ ఇవే వస్తున్నాయని బంద్ చేసి వెళ్ళిపోతారండి. ఇప్పుడు ప్లేవే మెథడ్ లో మనకు చిన్న పిల్లలాగా భావించారు పెద్దవాళ్ళు. మనని భావించి ఏం చేశారంటే విష్ణువు పడుకున్నట్టుగా చూపించి లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర కూర్చున్నట్టుగా చూపించారు. అంటే ఏంది, ఈ విశ్వము అనేది 3 రకాలుగా విభజించబడింది. అదేమిటి, ఒక పాజిటివ్ ఎనర్జీ పాయింట్ చుట్టూ ఈ విశ్వం అంతా అన్ని గ్రహాలు తిరుగుతూ పోతుంటుంది. పాజిటివ్ ఎనర్జీ పాయింట్ అది శివలింగ ఆకారంలో ఉంటుంది, అలా ఓవల్ షేప్ లో తిరుగుతుంది. దాన్ని మనకు శివలింగ ఆకారాన్ని చూపించారనమాట పూర్వీకులు. ఆ శివునికి పూజ చేయండి రా బాబు అని అన్నారు. తర్వాత ఏంటి, మన బొడ్డు నుంచి క్రింది భాగంగా ఉండేదాన్నేమో బ్రహ్మ అన్నారు. బొడ్డు నుంచి ఈ విశుద్ధి చక్రం దాకా ఉండేదాన్ని ఏమన్నారు అంటే విష్ణువు అని అన్నారు. ఇక్కడ నుంచి పైకి వచ్చేది శివుడు అని అన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను చూపించి దత్తాత్రేయుడు రూపాన్ని మనకు చూపించారు. ముగ్గురు మనలో ఉన్నారు అని. అంటే ఈ విశ్వం మొత్తంలో నీలో కూడా విశ్వం ఉంది అని చూపించడానికి. మన శరీరం ఎలా తయారైంది సైంటిఫిక్ గా కనుక ఆలోచిస్తే పంచభూతాల చేత తయారైందని మనందరికీ తెలుసు సైన్స్ పరంగా. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్ర. ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి ఆ చక్రాలు ఎక్కడ దొరకదు చెప్పండి మేడం, నేను ఛార్జింగ్ పెట్టుకుంటాను. ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఫస్ట్ ఉండాలి, ఛార్జింగ్ చేసుకోవాలి. విశ్వంలో ఉండే పంచభూతాలకి, మన శరీరంలో ఉండే పంచభూతాలకి డిటాచ్మెంట్ అయినప్పుడు, మనలో ఆ పంచభూతాల తత్వం తగ్గినప్పుడు మనకు జబ్బులు చేస్తాయి నాన్న అంటే నేను కూడా ఛార్జింగ్ చేసుకుంటాను మేడం అన్నాడు. కాబట్టి పంచభూతాలు అంటే ఏంటో అసలు మనకు అర్థం కావాలి మినిమం గా. అవును, ఫస్ట్ మూలాధార చక్రం అంటే భూతత్వంతో సంబంధించింది. స్వాధిష్టాన చక్రం అంటే వాటర్. తర్వాత మణిపూరక చక్రము అంటేనేమో మణిపూరక చక్రము సూర్యుడికి సంబంధించింది. అనాహత చక్రము గాలికి సంబంధించింది, విశ్వంలో గాలి, మనలో గాలి. విశుద్ధి చక్రము ఆకాశము, ఆకాశానికి సంబంధించింది. ఆకాశాన్ని చూడకపోతేనే మనకు థైరాయిడ్ వస్తుంది. ఈ శబ్దము అనేది ఆకాశానికి సంబంధించింది. ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము అని మనకు ఒక 5 పాయింట్లు ఇచ్చారు, ఎనర్జీ పాయింట్స్. ఆ ఎనర్జీ పాయింట్లలో మొత్తం ఇక్కడ దీన్ని ఆత్మ అన్నారు. ఆ రోజుల్లో పాపం ఎనర్జీ పాయింట్ ను వాళ్ళు ఆత్మ అన్నారు. ఈ ఆత్మ ఇక్కడ ఉండేది పరమాత్మ అన్నారు. అంటే సహస్రార చక్రము అంటే చిన్న పిల్లలకు మనకు మాడుగు ఉంటుంది, అక్కడ నూనె పెడతాం కదా, అది మన మెయిన్ పాయింట్ అనమాట. అంటే ఏంటిది, మీరు సెల్ ఫోన్ కు ఛార్జింగ్ చేస్తే టీవీలో డిస్టర్బెన్స్ వస్తే దాన్ని కరెక్ట్ యాంటీనా సరిగ్గా రాపో అంటారు కదా, అట్లా ఇది మన యాంటీనా. ఈ యాంటీనాని కరెక్ట్ చేసుకుంటే స్క్రీన్ డిస్టర్బెన్స్ రాకుండా టీవీ బాగా వస్తుంది అని అర్థం అనమాట. అట్లా మనదంతా ఒక ఎనర్జీతో కూడుకొని పోయినటువంటి వ్యవహారం. అప్పుడు విష్ణువుని అలా పడుకోబెట్టి మనకు ప్లేవే మెథడ్లో
అమ్మవారిని కూర్చునిపెట్టారు. అంటే అర్థం ఏంటంటే ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉన్న గాలిలో కనిపించదు గాలి, ఇలా పడుకున్న రూపాన్ని చూపించారు. ఆయన విష్ణువు అని అన్నారు. అని అమ్మవారిని అక్కడ కూపించి గాలిలో నీటి ఆవిరి అని అర్థం. గాలిలో నీటి ఆవిరి. నీటి ఆవిరి అనేది స్త్రీ రూపంగా, స్త్రీ కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి స్వాధిష్టాన చక్రం నీటితో కూడుకొని ఉన్నది. అంటే ఈ కాలం ఏం కాలము? విష్ణువుకు సంబంధించిన కాలము. ఎందుకంటే గాలిలో నీటి ఆవిరి ఎక్కువ ఉంటుంది. సైన్స్ పరంగా చలిగా ఉంటుంది ఎక్కువగా. అన్ని మాసాలలోకి కార్తీకం చాలా బాగుంటుంది అనుకుంటాము, మార్గశిరం ఇంకా బాగుంది అనుకుంటాం, కానీ చలి ఎక్కువగా ఉంటుంది. కానీ ఎండాకాలం రాగానే ఆ గాలిలో మీకు నీటి ఆవిరి 1% కూడా ఉండదు కదా, ఎక్కడన్నా కొంచెం చల్లగాలి తగిలితే బాగుండు అని అనుకుంటాం. అట్లా చేంజ్ అంటే ఈ విశ్వంలో ఇప్పుడు చక్కగా మనకు ఆజ్ఞా చక్రము, విశుద్ధి చక్రము యాక్టివేషన్ జరిగే కాలము. అంటే చలిగా ఉంటుంది, అంటే వాతావరణంలో నీటి ఆవిరి శాతం ఎక్కువ ఉంటుంది. సైన్స్ పరంగా ఆలోచిస్తే చిన్న పిల్లలకు కానీ మళ్ళంటేనేమో ముసలి వాళ్ళకి కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. చలికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉండాలి. అందుకని ఎర్లీ మార్నింగ్ అవర్ స్నానం చేయండి, పొహల్ గరి చేసుకొని తినండి అన్నారు. అంటే అన్నంలో మిరియాలు, నెయ్యి, ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని పొద్దున్నే మహర్గళి చేస్తారు. దేవుడికి ఆరగింపు పెట్టి తినండి అన్నారు. అది కూడా విష్ణుమూర్తికే ఆరగింపు పెట్టి తినండి అన్నారు. విష్ణుమూర్తిని ఆరాధించాలి అన్నారు. ఇవన్నీ ఒక సైంటిఫిక్ రీజన్ తో కూడుకొని ఉన్నాయన్నమాట. ఈ ఓం నమో నారాయణ అనే పదాన్ని మనం ఇప్పుడు కనుక జపించినట్టయితే ఈ విశ్వవ్యాప్తమైనటువంటి గాలి మన బాడీకి ఎంత కావాలో అంత మనకు అందుతుంది. అది సైన్స్ ప్రకారమైన రీజను. కాబట్టి ఈ కాలంలో లక్ష్మీ కటాక్షం ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు కూడా గాలిలో నీటి ఆవిరి ఉంది కాబట్టి మనకు తొలి ఏకాదశి అని వస్తుంది మనకి ఇప్పుడు. అప్పుడు లక్ష్మీదేవి పూజలు మనం ఎక్కువ చేసి అమ్మవారి పూజలు చేస్తారు. పూజలు చేసే పద్ధతులు అందరు చెప్తున్నారు. మళ్ళీ నేను వాళ్ళ కూర్చొని ఇక్కడ దీపం పెట్టు, అక్కడ దీపం పెట్టు నేను చెప్పలే బాబు, సైంటిఫిక్ గా వివరిస్తూ వెళ్తున్నాను. అయితే ఏంటంటే ఆ పూజలు చేసే పద్ధతులన్నీ వాళ్ళు శాస్త్రోక్తంగా చెప్పారు. అంత శాస్త్రోక్తంగా చేయకపోయినా కనీసం సైంటిఫిక్ గా మీరు ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నా, కూర్చున్న చోటనే ఓం నమో నారాయణ అన్నా కూడా మీకు శక్తి వస్తుంది. అది సంగతి. అయితే ఈ కాలంలో వివాహాలు ఎందుకు చెయ్యకూడదు? ఇది ఒక్కటి వివాహాలు చేయకూడదు. కానీ నా పెళ్లి ఈ కాలంలోనే అయిందమ్మా. చాలా మంది అంటారు కదా, నా మ్యారేజ్ ఈ టైంకి అయింది, ఈ డేస్ లోనే అయింది. అయితే ఎందుకు జరగవు అంటే ఈ చలికాలంలో స్నానాలు చేయడము, పెళ్లి పిల్లని తయారు చేయడం, చుట్టాలు రావడము, ఎర్లీ మార్నింగ్ ప్రయాణాలు చేయడము కష్టంగా ఉండేది ఆ రోజుల్లో. అందుకని ఈ కాలంలో పెళ్లిళ్ళు సామాన్యంగా జరగవు. అయితే ఏంది మూఢాలు వస్తాయి అంటారు. మూఢాలు వస్తాయి అంటే ఏంది, ఎక్కువ చలి ఉన్నప్పుడు ఇక్కడ గ్రహాలన్నీ మనకు మారిపోతూ పోతుంటాయి. ఎప్పుడైతే గ్రహాలు మారుతూ పోతుంటాయో కొన్ని మంచి ఈ విశ్వంలో ఎనర్జీతో కూడుకుని ఉంది. ఆ ఎనర్జీ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉన్నప్పుడు, ఈ గ్రహ దశల్లో మార్పు జరిగినప్పుడు మ్యాథమెటికల్ గా వాళ్ళు ఆలోచించి 14 డిసెంబర్ నుంచి 14 జనవరి వరకు ఉండే కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ఆ దశలు గనక మారితే అవి మంచి రోజులు కావు అని చెప్పారు పెద్దవాళ్ళు. మంచి రోజులు కావు అన్నారు కాబట్టి పుష్యం తర్వాత మాఘమాసంలో పెళ్లిళ్ళు చేసుకోమన్నారు. ఒక్కొక్కసారి అలా మంచి రోజులు రావు. గురుమౌఢ్యమని ఏదో మౌఢ్యమని పెద్దవాళ్ళు ఏదో పేర్లు పెట్టారు. అంటే ఆ రోజుల్లో చేసుకుంటే కనుక నెగిటివ్ ఏమిటి, భార్యాభర్తల కొత్త జంట మీద పడుతుంది. ఆ కొత్త జంట మీద పడి ఫస్ట్ నైట్ ఏదన్నా జరిగితే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత లేని అంగవైకల్యున్న పిల్లలు పుడతారనేది ఆంతర్యం అన్నమాట. అంటే బుద్ధి లేని పిల్లలు పుట్టడం కానీ ఇష్టం ఇచ్చినట్లే. అంటే మంచి రోజుల్లో వివాహం చేసుకుంటే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలవడము అనేది ఇది విశ్వంలో ఉన్నటువంటి సీక్రెట్. ప్రతి వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, 6 ఏళ్లకి 8 ఏళ్ల పిల్లలే ప్రేమించుకుంటున్నామని చెప్తున్నారు. అది విపరీత కాల ధోరణులు. కాబట్టి ఏంటంటే ప్రకృతి సిద్ధంగా ప్రకృతి మొత్తము స్త్రీ పురుషతత్వంతో ఉంది. అదే వైష్ణవ సాంప్రదాయము, అది శ్రీ వైష్ణవం. ఎందుకు వైష్ణవులు పొడువుగా నామం పెడతారు అంటే పొడువుగా ఉంది గాలి. చూడు, మనం పీల్చుకుంటే పైకి వస్తుంది, మళ్ళీ పైనుంచి కిందికి పోతుంది, కింది నుంచి గాలి పైకి పోతుంది. అందుకే ఒక నామం ఇచ్చి యు ఆకారంలో పొడువు నామం పెట్టారు మనకి. దాని అంతరార్థం అదే. అంటే అనంత సహస్రార చక్రం నుంచి గాలి లోపలికి వస్తుంది, మళ్ళీ మన దగ్గర నుంచి పైకి పోతుంది. ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు చూడు, నువ్వు చేసుకో.
అంతే. గాలి పోతుంది, వస్తుంది. మళ్ళీ పైకి వస్తుంది, ఇన్హేల్ ఎక్సెల్. Yes. అనులోమ విలోమం చేసి మనం బాడీని రీఛార్జింగ్ చేసుకొని వాతావరణానికి సమతుల్యం చేసుకుంటాము. ఎర్లీ మార్నింగ్ కనుక స్నానం చేస్తే చక్కగా బాడీకి కావాల్సిన రెసిస్టెన్స్ అందుతుంది. వేడి నీళ్లు చేస్తే అప్పటి కాలంలో వేడి నీళ్లు ఉండేవి కదా, బావి నీళ్లు తోడుకొని ఇప్పుడు మనం గీజర్ ఆన్ చేస్తే ఎప్పుడైనా వేడి నీళ్లు వస్తాయి కాబట్టి నో టెన్షన్. మీరు 7 గంటలకు లేచినా 8 గంటలకు లేచినా వేడి నీళ్లు స్నానం చేయొచ్చు. సూర్యుని చూడకున్నా పర్వాలేదు, డి విటమిన్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇంకెవరు లేగరు. కాబట్టి అంటే రాత్రిపూట ఎక్కువ టీవీలు చూడడం కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ 12 గంటలకు కానీ పడుకోవటం లేదు ఈ జనరేషన్. నీవు 6 గంటలకు 4 గంటలకు లేవు అంటే అనారోగ్యం అవుతుంది. ఆ స్లీపింగ్ ఏదైతే ఉందో, ఏదైతే నిద్ర ఉందో అది కరెక్ట్ గా ఉండాలి మనిషికి. ఎప్పుడైతే అది నిద్ర కరెక్ట్ గా, భోజనం డాక్టర్ దగ్గర పోతే ఏమడుగుతాడు, నిద్ర సరిగ్గా పోతున్నావా లేదని అడుగుతాడు. ఫస్ట్ అదే క్వశ్చన్ అడుగుతాడు. ఫస్ట్ తర్వాత మోషన్ కరెక్ట్ అవుతుందా లేదా అని అడుగుతాడు. కరెక్ట్ టైంకి ఆకలిస్తుందా లేదా అడుగుతాడు. ఈ 3 మన జీవన క్రియలో పరిణామ దశలు. కాబట్టి అందరూ ఈ కాలాన్ని ఎంజాయ్ చేయండి. ఇంత మంచి చల్లటి గాలి మనకు వస్తోంది, గాలిలో తేమ ఉంది, మంచి మంచి పనులు చేసుకోవచ్చు, చక్కగా ఆలోచించుకోవచ్చు, కూర్చొని చదువుకోవచ్చు, పకోడీలు తినొచ్చు, భార్యతో కౌగిలింతలతో ఎంజాయ్ చేయొచ్చు. ఏమ్మా ఎంత చక్కటి కాలం. ఈ కాలంలో పూజలు చేస్తారు, అయ్యప్ప మాల వేసుకుంటారు. ఇందులో స్పెషలైజేషన్ ఎందుకు అంటే ఏంటంటే మన మూలాధార చక్రము విష్ణువుకు సంబంధించింది, కర్మకు సంబంధించింది. అప్పుడు ఆ మూలాధారము క్లోజ్ అయిపోయినప్పుడు నల్ల బట్టలే వేసుకొని ఈ కార్తీక మాసంలో ఏదైతే మనము రొటీన్ లైఫ్కి అలవాటు పడ్డామో దానికి విరుద్ధంగా మనం పనిచేసి భగవత్ శక్తిని మనలోకి స్వీకరించడము. అంటే నిత్యము వేరే రకమైన అన్ని రంగుల బట్టలు వేసుకుంటాం. కానీ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, 41 రోజులు చెప్పులు లేకుండా ఉంటారు, నిష్ఠతో వంట చేసిందే తింటారు. మనం ఇవాళ రోడ్డు పక్కన వండే వంట తింటున్నాము. అక్కడ ఒకటి అంటుంటాడు, ఒకటి వంట కూడా చేసుకుంటుంటాడు, అక్కడ దోశలు వేస్తుంటాడు. దోశలు ఎంత మజాగా ఉన్నాయి. మా డ్రైవర్ చెప్తాడు, మేడం ఎన్ని వైరస్లు వచ్చినా సరే, ఎన్ని వైరస్లు తిరుగుతున్నా సరే, అక్కడ మనం దోశలు రాత్రిపూట తిన్నామనుకో. ఇప్పుడు మొన్న ఒక హోటల్ చూసానే, లోపల పెడితే వాడికి బిజినెస్ జరగలే, బయట పెట్టి చేస్తే హాట్ కేకుల్లాగా దోశలు పోతున్నాయి, చపాతీలు పోతున్నాయి. అంటే కాలం ఎలా ఇన్ని వైరస్లు తిన్నా కూడా జీర్ణించుకోగలిగే శక్తిని మనం పొందున్నాము అనిపిస్తోంది. కాబట్టి మన శరీరము, మన ఆరోగ్యం, మన వాతావరణము, ఈ ప్రకృతి మనకు అనువుగా ఉంది. మంచి ఎంజాయ్ చేయండి. అదే ధనుర్మాసం. ఓకే అమ్మ, మార్గశిర మాసం ప్రత్యేకత ఏంటి, దాని విశిష్టత ఏంటి అనేది ఈ కాలం ఆడపిల్లలకి చక్కగా అర్థమయ్యేలాగా, అంటే ప్రతిదీ పురాణం వేలోనే కాకుండా ఏంటంటే సైంటిఫిక్ గా కూడా అర్థమయ్యే రీతిలో మాకు ఒక్కటి భోజనం మహర్గళి తినాలి పొద్దున్నే నెయ్యి వేసుకొని. అంటే ఏమైంది, బాడీ అంతా చల్లదనంతో నిండిపోయి ఉంటుంది. నెయ్యి వేసుకున్నటువంటి, మిరియాలు వేసుకున్నటువంటి వేడి వేడి అన్నాన్ని మనం తింటే కనుక మన పణపూరక చక్రం యాక్టివేట్ అయ్యి డైజెషన్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. అందులో ఆంతర రహస్యం అది. ఎందుకంటే రాత్రి 5:30కి చీకటి పడుతుంది. 5 నుంచి కొంచెం ఎర్లీగా పడుకుంటాం ఈ కాలంలో. చల్లదనం బాడీ ఎప్పుడైతే రాత్రిళ్ళు చల్లదనం ఎక్కువ అవుతుందో మనకు తొందరగా నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి తొందరగానే పడుకుంటాం, కాబట్టి తొందరగా లేస్తాం. లేచినప్పుడు మనకు ఆకలి వేస్తూ ఉన్నప్పుడు ఈ పిచ్చి పిచ్చి తిండి తినకుండా వాళ్ళు దేవుడికి ప్రసాదం పెట్టి తినండి రా బాబు అని మనకు ఒక టెక్నిక్ చెప్పారు, భయం పెట్టారు మనకి. కొంచెం వేడివేడి అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మిరియాలు వేసుకుంటే మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే సూర్యుడు 8 గంటలకు గానీ రాడాయన. అందుకని అంతర రహస్యం అది.